విశాఖపట్నం వేదికగా జరిగిన 2 రోజుల భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల పంట పండింది. ఏపీ ప్రభుత్వ అంచనాలకు మించి భారీగా అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ 2 రోజుల్లో 10,54,590 కోట్ల రూపాయల విలువైన 665 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టులన్నీ కార్యరూపం దాలిస్తే 22 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా. వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణలో మరోమారు తన స్థాయిని చూపించింది. విశాఖపట్నంలో జరిగిన 2వ విడత భాగస్వామ్య సదస్సులో అంచనాలను మించి పెట్టుబడులను రాబట్టింది. ఈ సదస్సు ద్వారా 7 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు ఖరారయ్యే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేయగా ఏకంగా 10,54,000 కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా ఎక్కువ విలువైన ఎంఓయూలు ఖరారయ్యాయి. Dolphin Biocity Private Limited 5,000 crore investment and 10,000 employment. పరిశ్రమల రంగంలో 2,01,000 కోట్ల రూపాయల విలువైన 91 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇవి ఆచరణలోకి వస్తే 10 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా. ఇంధన రంగంలో 47 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి విలువ 2,02,000 కోట్ల రూపాయలు. 86,000 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఏపీ సిఆర్డీఏతో 1,24,532 కోట్ల రూపాయల విలువైన 62 ఎంఓయూలు కుదిరాయి. వీటి ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. గనుల రంగంలో 11,113 కోట్ల రూపాయల విలువైన 50 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆహార శుద్ధి రంగంలో 177 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వీటి విలువ 6,055 కోట్ల రూపాయలు. 60,000 మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. పర్యాటక రంగంలో 7,237 కోట్ల రూపాయల విలువైన 69 అవగాహన ఒప్పందాలపై పారిశ్రామికవేత్తలు సంతకాలు చేశారు. సమాచార సాంకేతిక రంగంలో 4,813 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేలా 67 ఎంఓయూలు కుదిరాయి. రోడ్లు, భవనాల శాఖ 74,000 కోట్ల రూపాయల విలువైన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. Electrona Energy Private Limited, number 7 Pavana Narasimha Swamy Solar Park, 3,000 crores and employment of 1,500. ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ వసతుల కల్పనకు 14 అవగాహన ఒప్పందాలు జరిగాయి. 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు అంగీకరించారు. ఈ ఒప్పందాలతో 2 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా 66 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి విలువ 3,62,662 కోట్ల రూపాయలు. పశుసంవర్ధక శాఖలో 30 కోట్ల రూపాయల విలువైన ఒక ఒప్పందం, నైపుణ్యాభివృద్ధిలో 3,000 కోట్ల రూపాయల విలువైన 3 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. జౌళి రంగంలో 521 కోట్ల రూపాయల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. 8 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉన్నత విద్యారంగంలో 16,706 కోట్ల రూపాయల విలువైన 9 ఎంఓయూలు కుదిరాయి. ఈ పెట్టుబడులతో దాదాపు 1,00,000 మందికి ఉపాధి దొరుకుతుందని అధికారులు లెక్కలు వేశారు. VBC Glass Limited 2,500 crores and employment of 1,000. విదేశాల్లో స్థిరపడిన ఆంధ్రులు కూడా సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల ఫోరం ఏపీఎన్ఆర్టీ ద్వారా 1,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు.